కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం క్యాప్సికమ్ టమాటో కర్రీ చేస్తున్నాము. ఇది ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ చేస్తారు, మీ ఇంట్లో వాళ్ళకు కూడా అందరికీ నచ్చుతుంది. క్యాప్సికమ్ టమాటోకి కావాల్సిన పదార్థాలు: నేను ఇక్కడ 3 పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నాను. వాటిని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద టమాటో తీసుకుని వాటిని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని దాన్ని కూడా పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ 3 ఐటమ్స్ ఇంచుమించుగా ఒకే సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ తీసుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర, పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఈ కొబ్బరి ముక్కలు వేసేసి ఒక 1 టీ స్పూను జీలకర్ర వేసి ఈ పక్కన పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసేసి గ్రైండ్ చేయండి. మెత్తగా కాదు, కొంచెం కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకుందాము. మీకు చూపిస్తాను ఎలానో చూడండి. ఇలా కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోండి. ఈ స్మెల్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టి అందులో ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ వేద్దాము. ఈ ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసేసి ఇవి చిటపటలాడనిద్దాము. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలపండి. కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేద్దాం. వేసేసి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేయండి. వేసి మాడకుండా కలపండి. ఇప్పుడు మీరు మూత తీసి ఈ టమాటో ముక్కలు ఇందులో వేసేయండి. వేసేసి కలిపి మూత పెట్టేయండి. మధ్యలో కలపండి, లేకపోతే కూర మాడిపోతే టేస్ట్ అంతా పాడైపోతుంది. సో ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి, ఒక టీ స్పూన్ కారం పొడి వేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టేయండి. నిమిషాలాగి కొంచెం నీళ్ళు పోయండి. మీరు నెక్స్ట్ టైం మూత తీసి చూసేసరికి క్యాప్సికమ్ బాగా ఉడికి ఉంటుంది. అండ్ చూసారు కదా, ఇప్పుడు బాగా ఉడికింది. ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిక్స్చర్ వేసేద్దాము. వేసేసి కలిపేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసాను. మన కూర రెడీ.